అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చ. జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ ఒప్పందాల మార్పిడికి గాను విశాఖలో బృహత్తర కార్యక్రమం. పాల్గొన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. బాపట్లలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర. పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు గొట్టిపాటి, అనగాని. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకున్న వివిధ నూతన విధానాలపై చర్చించిన ఆయన ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం హాజరైంది. ప్రసిద్ధిగాంచిన వ్యవస్థల రాకతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయని గోవా గవర్నర్ మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. భూమిని సద్వినియోగం చేసుకోగలిగే సామర్థ్యం ఉన్న సంస్థలు అవసరమని, అలాంటి సంస్థే జిఎంఆర్ అని ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి గ్రామం ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఉందని, అలాంటి మహనీయుని పేరు మీద విమానాశ్రయం రావడం ఎంతో హర్షణీయమని, ఇది భావితరాలకు గొప్ప సందేశంగా నిలుస్తుందన్నారు. జిఎంఆర్ మాన్సన్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ ఒప్పందాల మార్పిడికి సంబంధించిన బృహత్తర కార్యక్రమం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగింది. కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంఎస్ఎంఈ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిఎంఆర్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నా స్పీచ్ లో చెప్పినట్టు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కి వెళ్తున్నాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెక్టర్. ఆనాడు రాష్ట్రంలో 2014 చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఏ జిల్లాకి ఏం తీసుకురాలో మాకు చెప్పారు. అది మేము పాటిస్తున్నాం. దాంట్లో వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం ఒక క్లస్టర్ అనేది సక్సెస్ అవ్వాలంటే. దాంట్లో భాగంగా ఎడ్యుకేషన్ కీలక పాత్ర వహిస్తుంది. మొన్న కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు ఉత్తరాంధ్రకు మీరు తీసుకురావాలి అని చెప్పారు. సో ఆ సబ్జెక్ట్స్ ఫార్మా ఉంది, మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏవియేషన్ ఉంది, స్టీల్ విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది. ఇట్లా ఉత్తరాంధ్ర డేటా, మన డేటా సిటీ వస్తుంది, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురాబోయే క్లస్టర్స్. దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్ని కూడా తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా ముందల నుంచే, ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతోనే ముందల నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని. దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం. మొన్న రాము నేను ఢిల్లీలో, ఈసారిగా దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు, మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎలా ఉండబోతుంది, ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనా. ఇప్పుడు మీరు చూస్తే కాగ్నిసెంట్ కి మేము ఇచ్చిన టార్గెట్ ఫేజ్ 1 బిల్డింగ్ 1 బిల్డింగ్ అప్రూవల్ సబ్మిట్ చేసిన తర్వాత 1 year లో పూర్తి చేయాలని చెప్పాం. రెండోది లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా లోకల్ ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా క్లియర్ స్టిపులేషన్ ఇచ్చి భూములు ఇచ్చాం. 11 months 29 days లో పూర్తి చేయాలని నేను కెమెరా సమక్షంలో వాళ్ళకి ఆదేశాలు కూడా చెప్పాను. చేయకపోతే వెనక్కి తీసుకున్నాక మేము క్లియర్ గా సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, 2024 నుంచి 29 అంటే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 100% సాధించి చూపిస్తాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు
నా పేరు అరుణ అండి, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. గతంలో మీరు అసెంబ్లీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఘనంగా జరిగింది. మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ బస్సు యాత్ర బాపట్ల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన అటల్ బిహార్ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు మరియు బీజేపీ నేతలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సుపరిపాలన విధానాలకు ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సూచనలు గనక దేశ హితమైనట్లయితే వాటిని ఆచరించడానికి కూడా వెనకడని వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు. ఆయన మాటలు తోటాలుగా ఉపన్యాసాల్లో చెప్పినా కూడా మనమే పెట్టడం జరిగింది. ఫార్మా కంపెనీలు ఈ దేశంలో తీసుకురామని మాట్లాడటం జరిగింది. అలాగే అనేక రకాల ఇక్కడి నుంచి ఎగుమతి చేయమని మాట్లాడటం జరిగింది. దాని కారణంగా దిగొచ్చి చివరికి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడగలిగే స్థితి ఏర్పడిందని మనం గమనించాలి. మన హైదరాబాద్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా బిల్ క్లింటన్ వచ్చారనే విషయం మనం తప్పనిసరిగా గుర్తించాలి. ఆ విధంగా అమెరికా అనేక దేశాలు మెడల వంచే ఒక దౌత్య నీతి కలిగిన నేత అటల్ బిహారీ వాజ్పేయిని మనం గుర్తించాలి. ఆ విధంగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆయా దేశానికి సంబంధించి అనేక విషయాలు 1962లో చైనా ఈ దేశంపై దాడి చేస్తే దానిపైన పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. నువ్వు శాంతి శాంతి అంటే సరిపోదు, నీ దగ్గర శక్తి కావాలి. जगन नहीं सुनता कभी दुर्बल जनों का शांति प्रवचन सिर झुकाता है जो कर सके रिपुमान मर्दन. ఎవరైతే లేచి నిలబడి పోరాటం చేస్తాడో, తన శక్తిని ప్రదర్శిస్తాడో వాళ్ళనే సమాజం గౌరవిస్తుంది. కేవలం శాంతి శాంతి అంటే ఎవరు గౌరవించరు, ఈ దేశం కూడా సిద్ధంగా లేరు అని చెప్పి గట్టిగా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో సైనిక శక్తి పెంచాలి అని చెప్పే విషయాన్ని చాలాసార్లు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆయన దేశానికి సంబంధించి అనేక రకాల సమస్యలు, దేశానికి సంబంధించి 1975లో ఈ దేశానికి ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన 19 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న సందర్భంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ దేశంలో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులందరినీ కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసి దేశంలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సత్తా మిగతా నాయకులకు ఉందని చెప్పి ఆయన మాట్లాడి అప్పటికి భారతీయ జనసంఘ్ 35 సీట్లు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా మారింది 1967 ఎన్నికలు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సమస్యలపై సెట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 11 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ లో 2 అంతస్తుల పనులు పూర్తి చేసి 3rd ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించామని, అయితే హాస్టల్ నిర్మాణం G+7 దశలో ఉండగా హాట్ వాటర్ గీజర్లు, స్టడీ రూమ్ సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పనులకు స్పష్టమైన టైం లైన్ అవసరమని, గత పాలకుల తప్పులే తమకు శాపాలుగా మారాయని విమర్శించిన ఎమ్మెల్యే వాసు అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా సరిచేస్తామని స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించిన ఆయన నిజంగా సంతకాలు అయ్యాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మెడికల్ కాలేజీ సమస్యలను మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామని, అవసరమైతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెడతామని తెలిపారు. స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాం. ప్రిన్సిపల్ గారు, అలాగే గవర్నమెంట్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు, నాతో పాటు నాయకులు, మా కూటమి నాయకులు అందరూ వచ్చాం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది తెలుసుకున్నాం. అనేకమైన సమస్యలు అన్నీ కూడా కాంట్రాక్టర్గా ఆ సంస్థ చేయవలసిన పనులే. టైం లైన్స్ అన్ని మారిపోతా ఉన్నాయి. ఏదో సామెత ఉంటుంది, ఉగాది అని అంటారట. ఏ సంవత్సరంలో ఉగాది అని చెప్పలేదట. అలాగా టైం లైన్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. కొద్దో గొప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రజాప్రతినిధిగా అనేక సార్లు సమీక్షించడం వల్ల ఆ ఎంసీహెచ్ బ్లాక్ లో 11 crores తోటి 2 floors అయినాయి. కాబట్టి 3rd year స్టూడెంట్స్ కంటూ కొన్ని క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కాలేజ్కి ఒక టైం లైన్ రావాలి. హాస్టల్ G+7 ఉంది, నిర్మాణ దశలో ఉంది. అది కూడా ప్రాపర్ టైం లైన్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి హాస్టల్ లేని పరిస్థితి.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత చెన్నారెడ్డిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు బయట మీడియాతో బూచేపల్లి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ తన నాయకులు కార్యకర్తలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని అణచివేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది అని ఆయన విమర్శించారు. సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు నెమ్మలదిన చెన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో, ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం, భయప్రాంతం చేయడం కోసం చేస్తున్నారు. మొన్న కావాలని కృష్ణారెడ్డి గారిని సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు. ఈరోజు చెన్నారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపించేలా వార్డు బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో రామ్ తాలూరి జనసేన పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ కమిటీలు ఇస్తున్నామండి. సో వార్డు మెంబర్ కమిటీ నుంచి బూత్ కమిటీలు, విలేజ్ కమిటీలు, మండల కమిటీలు చేయడానికి ఇక్కడ మా టీము, నేను, నా పేరు రామ్ తాలూరి అండి, నేను నా టీం అందరం ఇక్కడ 4 రోజులు ఇక్కడే ఉంటాము. ఉండి ప్రతి వార్డు నుంచి 20-25 మందిని తీసుకొని వాళ్ళతో ఓటింగ్ పద్ధతి ద్వారా వార్డు ఇన్ఛార్జీలు ఎన్నుకొని, దాని తర్వాత బూత్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని, తర్వాత విలేజ్ ఇన్ఛార్జీలు ఎన్నుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళతో ఓట్ తీసుకొని వాళ్ళకి వీలుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. చేసి ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ని బలపరిచి వాళ్ళని ఒక నాయకులుగా ఎదగటానికి కావాల్సిన ఒక మార్గం అనేది చూపిస్తున్నాం. మేము మా అధ్యక్షులు గారు చెప్పినట్టు మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమంలో భాగంగా ఇది ప్రతి ఒక్క లైక్ ఇది అంటే మన దీంట్లో ఉన్న ఈ కార్యకర్త నుంచి నాయకుడిగా ఎలా ఎదగాలి అన్న దానికి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది. సో మెంబర్షిప్ టు లీడర్షిప్ లో వాళ్ళు ఎలా లైక్ ఎదగాలి అనే దానికి మేము ఇచ్చే ఒక వాళ్ళకి ఇది ఆపర్చునిటీ అండి. సో ఈ ఆపర్చునిటీలో ఏంటంటే ప్రతి వార్డులో ఉన్న వాళ్ళు ఎవరికైతే వార్డ్ ఇన్ఛార్జ్గా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆపర్చునిటీ. అలాగనే 2014 నుంచి ఎవరైతే పార్టీ కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు కమిటీలో మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో పాటు లాస్ట్ 2-3 years లో పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి అంటే మన వార్డు కమిటీ నుంచి విలేజ్ కమిటీ వరకు అన్ని కమిటీలు వేసుకొని ఈ 4 days లో హస్తకళాకారులకు ప్రత్యక్ష అమ్మకాల వేదికగా గాంధీ శిల్ప బజార్ ను ఏపీ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21 వరకు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది హస్తకళాకారులు తమ సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారని, దీనివల్ల కళాకారులకు నాణ్యమైన ధర, ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ వుడ్ కార్వింగ్స్, లెదర్ పప్పెట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డైరీలు, కార్పెట్లు, టై అండ్ డై వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు విక్రయానికి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ, ఎంఓఎస్డి ఐవి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ అపర్ణ లక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ వైవిడిసి ప్రసాద్, నాయకులు అత్తి సత్యనారాయణరాజు, వై శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ సిల్క్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ సిల్క్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే మీ శారీస్ అయితే మీ జామ్దాని శారీస్ అయితే మీ వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్,
అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రంలో. అలాగే మీకు ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎన్నో కూడా ఇక్కడ మేము ఈ యొక్క 40 స్టాల్స్లో రకరకాల స్టాల్స్ ఇచ్చున్నాం. కాబట్టి రాజమహేంద్రం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఇక్కడ షాపింగ్కి రావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే దేశంలో హస్తకళలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హస్తకళాకారుల్ని మనం ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, అలాగే వాళ్ళు ప్రాఫిటబుల్గా చూడాలి. ఈ కళలను మనం అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రం అంతటా విజయవంతమైంది అని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాలలో 4,37,000 సంతకాలు సేకరించామని తెలిపారు. ఇవి ఇప్పుడు తప్పుడు లెక్కలని టీడీపీ నేత నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వం పత్రం మొదలైందని అన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించటం పల్నాడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా జరిగాయి. నిజంగా ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. ఈ మధ్యకాలంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శారదా హై స్కూల్ కు వచ్చిన సమయంలో అక్కడ స్కూల్లో ఉన్న పరిస్థితులను గమనించి విద్యార్థులతో పాటు స్కూల్ ఉపాధ్యాయులకు మాట ఇచ్చిన విధంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంప్యూటర్లు ఇతర పరికరాలను హై స్కూల్ కు అందజేయడం చాలా అభినందనీయమని చిలకలూరిపేట పట్టణ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ నేత అన్నారు. పట్టణంలోని శారదా స్కూల్లో చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట కేవలం 10 రోజులు తిరగకుండానే నెరవేరింది అని అన్నారు. పేరెంట్ డే మీటింగ్ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విద్యార్థులను అడిగి తన సమస్యలను కనుక్కొని విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్లు మరియు లైబ్రరీలో కావాల్సిన పుస్తకాలని తన సొంత డబ్బులతో కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన మాట హామీ 10 రోజులు తిరగకుండానే ఈరోజు పుల్లారా గారి సమక్షంలో ప్లస్ పంచాయతీరాజ్ శాఖ కృష్ణయ్య గారి తేజ సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందకరం. ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు సాగుతుంది అని అసోసియేషన్ నాయకులు తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు సిహెచ్వి మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవ కార్యక్రమాలే లక్ష్యంగా సంఘం కొనసాగుతుందన్నారు. గత కొంతకాలంగా ఏర్పడిన మనస్పర్ధలను అధిగమించి విశాఖలో జరిగిన సమావేశంలో ఐక్యత సాధించామని, దీంతో అసోసియేషన్ రెన్యువల్ పూర్తయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది సభ్యులు ఉన్నారని, సభ్యత్వం లేని మరో 5,000 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో సంఘాలకు కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలి అని, ఫోటోగ్రాఫర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందించాలి అని, వచ్చే నెల 3, 4, 5 తేదీలలో విశాఖలో ఫోటో ట్రేడ్ షో జరుగుతుంది అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని విశాఖ అధ్యక్షులు బాబ్జీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు కొన్ని సమస్యల్లో, అంటే సమస్య అంటే వేరే ఏమి కాదండి, మా అన్న తమ్ములు, మా కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరి ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో
ఏకాభిప్రాయంతో మేము ముందుకు వచ్చింది. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ గత 2008లో రిజిస్టర్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ దాదాపు 17 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ముందుకొస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వైకాపా నేతలు మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని అనవసరంగా చేపట్టింది అని, రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వైకాపా పార్టీ అధికారంలో ఉండి ఏం ఉద్ధరించారని, కేవలం 5 మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ వైసీపీ పార్టీపై మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ చేయని పనిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీ ఏర్పాటును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోగా వైసీపీ నేతలు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా అంటూ కోటి సంతకాల సేకరణ చేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ మంత్రి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద కోటి సంతకాలు అది ఇది అని. దేనికి ఆ కోటి సంతకాలు అడుగుతా ఉన్నాను అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను హర్షించిందో పార్లమెంట్లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి చెప్పింది. దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పైచిలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా, అలాగే సీట్లు కూడా ఎన్ఆర్ఐ సీట్లు పెరిగాయి, ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి అంటే దాదాపుగా మనకి 850 సీట్లు పెరిగే విధంగా మినిమం చెప్తా ఉన్నా. అంటే 2000 సీట్లు పైకి వచ్చే విధంగా ఉచితంగా చదువుకోవడానికి కానీ, అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు ఊరికనే ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల తర్వాత కరుణించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళాలను నొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తాను. నేను ఎప్పుడు చెప్తాను, రిషికొండ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఇప్పుడు అని అడుగుతాను. రిషికొండ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ ఇదే ఒక్క కాలేజ్కి ఇంక్లూడింగ్ పులివెందుల కాలేజ్ అయినా కూడా అతను పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకువెళ్తా ఉన్నాం. ఏదైతే పాతాళంలోకి గత 1924 ఈ రాష్ట్రాలు తీసుకెళ్ళా దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా, అలాగే తిరుపతి సెంటర్ ఇంకా మనకి ఎలక్ట్రానిక్ కానీ స్పిరిచువల్ సెంటర్గా అటు కానీ, రాయలసీమ అంతా కూడా ఏరోస్పేస్ అలా రకరకాలుగా అమరావతి కూడా ఈక్వలెంట్గా అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తాం తప్ప ఈ యొక్క అపోజిషన్ స్టేటస్ అయినటువంటి అపోజిషన్ పార్టీ నాయకులు ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళటం, కోటి సంతకాలు అంటాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం అంటాం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అన్నమయ్య జిల్లా పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహించిన దివ్యాంగులకు జీవన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తుంది అని, దివ్యాంగులకు అనేక ప్రయోజనాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. ఇట్లా కార్యక్రమాల్లో రాజకీయాలకు మాట్లాడుకోవాలా అది వేరే సబ్జెక్టు. మీకు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ గ్రామంలో అయినా కూడా ఇబ్బంది ఉంటే అందరికి వచ్చేట్టుగా చేస్తాం. దీంట్లో రాజకీయం లేదు. మా నాయకులు కూడా చెప్తున్నాము, దీంట్లో రాజకీయాలు అక్కర్లేదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకు మనం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది, మా నాయకుల పైన కూడా ఉంది. కాబట్టి ఏదైనా మిస్ అయింటే కూడా రేపు నాకు లిస్ట్ తెచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పి
నేను అవన్నీ కూడా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాను. నేను కూడా ఎవరికి మిస్ కాకుండా చేసే బాధ్యత నాది. కావాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకొని మనం మన నియోజకవర్గానికి అందరూ కవర్ అయ్యేదో చూసుకున్నాం మనమంతా కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు కష్టపడి క్యాంపులు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఎవరికి మిస్ కాకుండా చూసుకోండి. దీంట్లో రాజకీయాలు లేవు, ఏ పార్టీ లేదు, ఎవరికి అర్హత ఉంటే అందరికి వచ్చేవి చేయండి దయచేసి. దీంట్లో మన నాయకులు కూడా ఎవరైనా మిస్ అయితే సహకరించండి. అందరూ ఎవరికి అర్హత ఉంటే ఏ మండలమైనా కూడా ఎవరికి అర్హత ఉందో కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకు జిల్లా కూడా మదనపల్లి జిల్లా అయిపోయింది. ముఖ్యమంత్రి గారికి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఫీమేల్ కూడా సబ్ డివిజన్ అయింది. అది 28వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఫీమేల్లో కూడా వేల మందితో ర్యాలీ కూడా పెట్టుకుంటాం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారు ప్రాంతంలో కార్ బోల్తా ఘటనలో అందులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మాచర్ల పట్టణానికి సమీపంలో ఉన్న జమ్మలమడక హైవే రోడ్డుపై ధాన్యం ఆరబోసి ఉండగా వేగంగా వస్తున్న మాచర్లకు చెందిన కారు ధాన్యాన్ని గమనించక కారు వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మాచర్ల వాసులు మహిళ బొప్పన నాగమణి మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న కారు మంచి వెంకటశివ బొప్పన నరేష్లకు గాయాలయ్యాయి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చ. జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ అంకురార్పణ ఒప్పందాల మార్పిడికి గాను విశాఖలో బృహత్తర కార్యక్రమం. పాల్గొన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. బాపట్లలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర. పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు గొట్టిపాటి, అనగాని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.